మద్దిరెడ్డి గారి సేవలు ఎలా ఉంది? వాడు వచ్చి దాదాపు 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు పైచిలకి రాయాల్సి కేవలం ఆ కుర్రాడు ప్యాషన్, కంపెనీ పట్ల ఉన్నటువంటి ప్రేమ, కంపెనీ అంటే రాకముందులో ఉన్నటువంటి ప్యాషన్ వాడి. కంపెనీ అంటే డీవీఆర్ అంటే డీవీఆర్లో ఉండాలి, చేయాలి అని వచ్చాడు. అలాగే అంటే వాడు కూడా మా కుటుంబ సభ్యులు అంటేనే వాడు కూడా మా సామెతో పాటు మాకు వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే ఆయన కూడా జాగ్రత్త చూసుకుంటాం. కొన్ని పందాల్లో తను ఏదైతే చెప్పాడో పళ్ళు పోకుండా అదే జరిగింది. నేను తనతో కొంచెం ఎక్కువ ర్యాప్ మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఇది ఇలా జరిగింది, ఇది ఇట్లా జరిగితే సేమ్ డిటో అదే. వాడికి అవగాహన ఉంది. ఇప్పుడు వాడు కూడా పెద్ద ఎక్స్పీరియన్స్డ్ ఫెలో ఏం కాదు. వాడు అంతకు ముందర జనరల్గా ఏదో పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేసేవాడు. ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల ఉద్యోగం పోగొట్టుకున్నాడు. సరే ఇక్కడ ఉంటే ఏదో ఆడ కుటుంబ సభ్యులాగానే ఉంటాడు. పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఏం కావాలంటే అది వాడుకుంటాడు. అడిగేం పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏం కాదు. వాళ్ళ భార్య పిల్లలు కూడా ఇక్కడే వర్క్ చేస్తారు. భార్య కూడా చిన్న వయసాడు. అది ప్యాషన్. వాడు చూడగా ఏది ఎలా చేయాలి, ఎలా చెందాలి, ఏం చేయాలి వాళ్ళందరితో టచ్లో ఉంటాడు. ఆడు అందరు యూట్యూబ్తో టచ్లో ఉంటాడు, ఎడ్లు పందిగాలతో టచ్లో ఉంటాడు. అక్కడ అసలు వీడికి సమాచారం సాయంకాలానికి ప్రపంచం ఏం జరిగింది, ఏది ఎక్కడ ఉందో ఆడికి కావాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి శ్రావణ్ గడ్ అవ్వచ్చు, లేకపోతే ప్రణవ్ అవ్వచ్చు, లేకపోతే మోహిత్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు అసలు ఏది జరిగినా కూడా 2 వీడియోలు పంపిస్తారు నాకు ఈ ఎద్దు అక్కడ ఉంది, ఆ ఎద్దు ఇక్కడ లేదనేటువంటి నేను అసలు ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు. నా దగ్గర ఉన్న యంత్రాంగం అట, ఆ బేస్ నాకు ఉంది. ఆ బేస్ నాకు ఉంది కాబట్టి నా పని చాలా సునాయాసంగా అవుతుంది. అది ఆ బేస్ని ఏర్పాటు చేసుకునేంత వరకు ఇబ్బంది పడ్డా. ఆ బేస్ నాకు ఉంది.